ఇండిగోకి వెలిసింది ఆ విషయం మాత్రం కన్ఫర్మ్. ఇండిగో ప్యాసింజర్స్ని ఎరగేసి గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసింది. మేము ఎరా అని ఫీల్ అవ్వకండి. ఈ వీడియో అయ్యాక మీకు డింగ్ మనీ జ్ఞానబల్ వెలిగిపోద్ది అనమాట. అండ్ ఈ వీడియోలో ఇండిగో ఇలా చేసే ఎయిర్లైన్స్ మెడల్ ఉంచడానికి మన డీజీసీఏ ఎలాంటి రూల్స్ తీసుకురావాలి అండ్ మనం కూడా ఏం స్టెప్స్ తీసుకోవచ్చో కూడా క్లియర్గా చెప్తా. అండ్ మీరు ఏ వీడియో అయినా చూసుకోండి, ఇది ఒక క్లియర్ కట్ అనాలిసిస్ ఇండిగో మీద వెన్ కంపేర్ టు అదర్ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కేఎల్ఎం ఎయిర్లైన్స్కి ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా పనిచేశారు ఒక ఆయన. ఏవియేషన్ ఇండస్ట్రీలో 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఇండిగోను ఒక గ్లోబల్ బ్రాండ్గా మారుస్తాను, ఇండియా పేరుని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెడతానని చెప్పి 2 ఏళ్ల క్రితం ఇండియాలో అడుగుపెట్టారు. ఆయన పేరు పీటర్ ఎల్బర్స్. కనికట్ చేస్తే ఇవాళ అదే పీటర్ ఎల్బర్స్ మన దేశపు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ముందు తలంచుకొని నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎయిర్లైన్ సీఈఓకి ఇంకా సీఓఓకి పర్సనల్గా షోకాస్ నోటీస్ ఇష్యూ చేసింది గవర్నమెంట్. మీ మీద ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు, మీ ఉద్యోగుల మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు, కేవలం 24 గంటల్లో సమాధానం చెప్పండి అని ఒక అల్టిమేటం ఇష్యూ చేసింది. అసలు ఇండిగోలో ఏం జరుగుతుంది? మీరు అనుకుంటున్నట్టు ఇది కేవలం పైలట్స్ దొరక్కపోవడం వల్ల వచ్చిన సమస్య మాత్రమేనా, లేదా దీని వెనకాల ఏదైనా ఆర్టిఫిషియల్ క్రైసిస్ ఏమైనా దాక్కునుందా? పైలట్ యూనియన్స్ ఒక అలిగేషన్స్ వేస్తున్నారు. ఇది గవర్నమెంట్ మెడలో ఉంచడానికి ఇండిగో కావాలనే ఒక కార్టల్ గేమ్ ఆడిందని చెప్తున్నారు. మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే కేవలం రిఫండ్ తీసుకుంటే సరిపోదు అండ్ చట్టం ప్రకారం మీకు కూడా 10,000 వరకు నష్టపరిహారం కాంపన్సేషన్ పే చేయాలి. కానీ ఈ విషయం ఎయిర్లైన్స్ మీకు ఎందుకు చెప్పట్లా? రాత్రికి రాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేసి ప్యాసింజర్స్ని రోడ్డు మీద పడేసి సిస్టమ్ రీబూట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బాసులకి 100% జీతం పెరిగింది ఇండిగోలో, కానీ పైలట్స్కి మాత్రం ₹1 కూడా ఎందుకు పెరగట్లా? అసలు ఈ సంక్షోభం వెనకాల ఉన్న అసలు విలన్ ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ దొరకాలంటే వెల్కమ్ టు విఆర్ రాజా. ఇవాళ మనం ద ఇండిగో ఫైల్స్ని ఓపెన్ చేద్దాం. ఇది ఒక నార్మల్ న్యూస్ కాదు, నార్మల్ న్యూస్ రాజా కూడా చెప్పడు. ఇది మీ జేబుని మన దేశ పరువుని దెబ్బతీసిన ఒక కార్పొరేట్ డిజాస్టర్ స్టోరీ. చాప్టర్ నెంబర్ 1, ద స్కేల్ ఆఫ్ డిజాస్టర్. ముందుగా ఈ ప్రాబ్లం ఇంటెన్సిటీ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో 1-2 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, 1-2 కాదు వేల కొద్ది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనుకుంటున్నాం. కానీ అఫీషియల్ లెక్కల ప్రకారం నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 మధ్యలో అక్షరాల 9,55,591 పిఎన్ఆర్స్ ఎఫెక్ట్ అయ్యాయి. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ప్యాసింజర్స్ అనట్లా, పిఎన్ఆర్స్ అంటున్నా. ఒక పిఎన్ఆర్ ఒక ఫ్యామిలీలో మొత్తం ఉండొచ్చు. అంటే యావరేజ్గా చూసుకున్నా దాదాపు 10 లక్షల మందికి పైగా, ఓవర్ 1 మిలియన్ పీపుల్ ఈ ఒక్క 10-15 రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. అండ్ గత ఫైనాన్షియల్ ఇయర్లో ఇండిగో ఒకటే 118 మిలియన్ అంటే 11.8 కోట్ల ప్యాసింజర్స్ని డెస్టినేషన్స్కి చేర్చింది. మన దేశంలో అంటే ప్రతి 10 మందిలో 6 ప్రయాణించేది ఇండిగోలోనే. అంతటి నమ్మకం ఉంది ఇండిగో మీద. సో వీళ్ళు 19 ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న బ్రాండ్ ఇమేజ్ని కేవలం ఈ వారం రోజుల్లో మట్టిలో కలిపేసుకున్నారు. ఎంతలా అంటే డైరెక్ట్గా సీఈఓ పీటర్ ఎల్బర్సే బయటకు వచ్చి మా బ్రాండ్ మీద నమ్మకం పోయింది, దాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి మాకు చాలా టైం పడుతుందని పబ్లిక్గా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక కార్పొరేట్ లీడర్ ఇలా మేము ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవడం చాలా రేర్ కూడా. కానీ ఆయనకు వేరే దారి కూడా లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఒక హర్రర్ సినిమాను గుర్తు చేస్తుంది. బోర్డింగ్ గేట్స్ దగ్గర ప్యాసింజర్స్ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు పాల కోసం ఏడుస్తుంటే తల్లులు ఏమో ఏం చేయలేకున్నారు. అండ్ ఓల్డ్ పీపుల్ కూడా మందులు వేసుకోవడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్స్ ఇబ్బంది ఉన్నాయి అక్కడ. కానీ అక్కడ సమాధానం చెప్పడానికి ఎవరూ లేరు. కెప్టెన్ మిస్సింగ్, ప్యాసింజర్ స్క్రీమింగ్. ఇదే గత వారం రోజులుగా మన దేశంలో ఎయిర్పోర్ట్స్లో కనిపిస్తున్న కామన్ సీన్. అసలు ఇంత పెద్ద డిజాస్టర్ ఎలా మొదలైంది? దీనికి అసలైన ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడుంది? ఆ ట్రిగ్గర్ పాయింట్ని రివీల్ చేసే ముందు ఒక్క నిమిషం బాస్, మీరు గమనించారా? మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏదో పై న్యూస్ కాదు. ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే దాని వెనక ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ దగ్గర మొదలుపెట్టి కార్పొరేట్ గ్రీడ్ వరకు ఈ చైన్ రియాక్షన్ని ఇప్పుడు పిన్ టు పిన్ డీకోడ్ చేయబోతున్నాం. నిజం చెప్పండి, బయట న్యూస్ ఛానల్స్లో మీకు కేవలం ప్యాసింజర్స్ ఆందోళన అనే విజువల్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ ఆందోళన వెనుకున్న అసలైన టెక్నికల్ అండ్ పొలిటికల్ రీజన్స్ని ఇంత డీటెయిల్గా ఈ రీసెర్చ్, ఈ కనెక్టింగ్ డాట్స్ స్టైల్ మీకు నచ్చిందా? అరే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందని మీకు అనిపించిందా? అయితే మీరు మామూలు ఆడియన్స్ కాదు, మీరు ఒక ఇంటెలిజెంట్ సిటిజన్. మన కమ్యూనిటీకి కావాల్సింది మీ వాళ్ళు. ఇంకెందుకు లేట్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారిగా గట్టిగా నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏ కార్పొరేట్ కంపెనీ ఏ గైవ్ అన్నా దాన్ని బ్రేక్ చేసి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇలాంటి అనాలిసిస్ చేయడానికి ఫ్యూయల్ లాంటిది. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దాం. చాప్టర్ 2, ద స్పార్క్ ఎయిర్బస్ సాఫ్ట్వేర్ గ్లిచ్. అందరూ ఏమనుకుంటున్నారు, కొత్త రూల్స్ వచ్చాయి కదా అందుకే సడన్గా ఫ్లైట్స్ ఆగిపోయాయని. కానీ అది నిజం కాదు. రూల్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఈ మంట అంటుకోవడానికి ఒక చిన్న నిప్పురవ కారణం. అదే ఎయిర్బస్ A320 సాఫ్ట్వేర్ అడ్వైజరీ. ఇది చాలామందికి తెలియని ఒక టెక్నికల్ పాయింట్. ఇండిగో ఎక్కువగా వాడే విమానాలు ఎయిర్బస్ A320. రీసెంట్గా ఎయిర్బస్ కంపెనీ నుంచి ఆ ప్లేన్స్లో ఒక సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక చిన్న అడ్వైజరీ, ఒక అప్డేట్ లాంటిది వచ్చింది.
దీనివల్ల గత వీకెండ్లో కొన్ని విమానాలు టెక్నికల్గా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఏమైందంటే పగలు వెళ్ళాల్సిన ఫ్లైట్స్ కాస్త లేట్ అయ్యి ఈవినింగ్కి, అండ్ ఈవినింగ్ ఫ్లైట్స్ లేట్ అయ్యి రాత్రికి షిఫ్ట్ అయ్యాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. దీన్ని ద డామినో ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైతే ఫ్లైట్స్ డిలే అయ్యి అర్ధరాత్రి దాటాయో అప్పుడే కొత్త ఎఫ్డిటిఎల్, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ పిక్చర్లోకి వస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం ఒక పైలట్ అర్ధరాత్రి దాటిన తర్వాత ప్లేన్ నడపకూడదు, లేదా అతనికి ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి. మామూలుగా అయితే ఆ ఫ్లైట్ రాత్రి 10 గంటలకు ల్యాండ్ అవ్వాలి, కానీ సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల అది రాత్రి 1 గంటకు షిఫ్ట్ అయింది. 1 గంట అయింది కాబట్టి ఆ పైలట్ డ్యూటీ టైం అయిపోయింది. అతను ఆ ప్లేన్ నడపడానికి వీల్లేదు. పోనీ వేరే పైలట్ పిలుద్దామంటే ఇండిగో దగ్గర బఫర్ అంటే ఎక్స్ట్రా స్టాఫ్ లేరు. రిజల్ట్ ఏంటి? ప్లేన్ ఉంది, ప్యాసింజర్స్ ఉన్నారు, కానీ నడిపే కెప్టెన్ లేడు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అండ్ ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అది వెళ్ళాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్లో ఇంకో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అలా ఒక చిన్న సాఫ్ట్వేర్ గ్లిచ్ ఈ మహా సామ్రాజ్యాన్ని కుప్పగూల్చింది. చాప్టర్ 3 ద రీబూట్. ఇప్పుడు మనం ఈ స్టోరీలో మెయిన్ ఇంపార్టెంట్ అండ్ చాలా అనుమానాస్పదంగా ఉన్న రోజు గురించి మాట్లాడాలి. అదే December 5. ఆ రోజు ఇండిగో తీసుకున్న డెసిషన్ చూసి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ షాక్ అయ్యారు. ఆ రోజు మార్నింగ్ ఇండిగో తన పెద్ద హబ్ అయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ని, మీరు విన్నది నిజమే, అన్నింటినీ దాదాపు అన్నింటినీ క్యాన్సిల్ చేసింది. CEO పీటర్ ఎల్బర్ట్స్ బయటకు వచ్చి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీఆర్ రీబూటింగ్ ద సిస్టమ్, మేము సిస్టమ్ని రీబూట్ చేస్తున్నాం. అంతేకాదు, ఎవరో ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరికీ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డు నాట్ కమ్ టు ద ఎయిర్పోర్ట్, దయచేసి ఎయిర్పోర్ట్కి రావద్దు అని. ఒక సర్వీస్ ప్రొవైడర్ తన కస్టమర్స్ని రావద్దు అని చెప్పడం ఎంత పెద్ద ఫెయిల్యూర్. అసలు ఈ రీబూట్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? ఎందుకు ఒక్కరోజు దేశం మొత్తాన్ని ఇలా స్తంభించిపోయేలా చేశారు? దీని వెనక ఒక డేంజరస్ మ్యాథ్ ఉంది. ఏవియేషన్ ఎక్స్పర్ట్ సత్యేంద్ర పాండే గారు చెప్పిన దాని ప్రకారం ఇండిగో లాంటి లో కాస్ట్ ఎయిర్లైన్లో ఒక ప్లేన్ రోజుకి కేవలం 1-2 సార్లు ఎగరదు. అది రోజుకి 5 నుంచి 6 సెక్టార్స్ తిరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేన్ ఉదయం 6 గంటలకి ఢిల్లీ నుంచి బయలుదేరి ముంబై వెళ్తుంది, సెక్టార్ 1. అక్కడ నుంచి చెన్నై, సెక్టార్ 2. అక్కడ నుంచి హైదరాబాద్, సెక్టార్ 3. అక్కడ నుంచి కోల్కతా, సెక్టార్ 4. చివరికి రాత్రి మళ్ళీ ఢిల్లీ వస్తుంది, సెక్టార్ 5. ఇప్పుడు ఊహించుకోండి, ఉదయం ఢిల్లీలో పైలట్ రాకపోవడం వల్ల ఫస్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఆ ప్లేన్ ఢిల్లీలోనే ఉండిపోద్ది. అప్పుడు ముంబైలో వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్, చెన్నైలో వెయిట్ చేస్తున్న వాళ్ళు, హైదరాబాద్లో వెయిట్ చేస్తున్న వాళ్ళు, అలా ఆ రోజు జరగాల్సిన 5 ఫ్లైట్ ప్యాసింజర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. దీన్నే చైన్ రియాక్షన్ అంటారు. సో December 1 వీక్లో ఈ చైన్ రియాక్షన్ కంట్రోల్ తప్పిపోయింది. ప్లేన్స్ ఒక చోట, పైలట్స్ ఇంకో చోట, ప్యాసింజర్స్ ఇంకో చోట ఇరుక్కుపోయారు. ఈ చైన్ని ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ చేయాలి. అందుకే December 5న ఇండిగో మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్కరోజు ప్యాసింజర్స్ని బలిద్దాం, మొత్తం ఆపేద్దాం. ఈ గ్యాప్లో మన ప్లేన్స్ని, మన పైలట్స్ని ఎక్కడ ఉండాలో అక్కడికి తెచ్చుకుందాం అని డిసైడ్ అయ్యారు. అంటే ఆ రోజు లక్షల మంది ప్యాసింజర్స్ కష్టాలు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఎమర్జెన్సీస్ అన్నీ ఈ కార్పొరేట్ రీబూట్ స్ట్రాటజీలో బలైపోయాయి. అండ్ ఇది యాక్సిడెంట్ కూడా కాదు, ఇది ఒక క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజిక్ మూవ్. చాప్టర్ 4 ద విలన్ ఆర్క్, గ్రీడ్ వర్సెస్ సర్వైవల్. ఇప్పుడు అసలు క్వశ్చన్కి వద్దాం. ఎందుకు పైలట్స్ లేరు? ఇండిగో దగ్గర ఎందుకు బఫర్ లేదు? అంటే ఎక్స్ట్రా స్టాఫ్ ఎందుకు లేరు? దీనికి ఆన్సర్ ఎదిగితే మనకు ఒక అగ్లీ ట్రూత్ కనిపిస్తుంది. అదే కార్పొరేట్ గ్రీడ్. పైలట్ యూనియన్స్ లైక్ FIP కానీ ALPA కానీ బయటపెట్టిన నిజాలేంటి మీకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ కొత్త FDTL రూల్స్ వస్తున్నాయని జనవరి 2024లోనే ఇండిగోకి తెలుసు. అండ్ దీన్ని ఫేజెస్ వారీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడైనా వీళ్ళు పైలట్స్ పెంచుకోవాలి కదా, పెంచుకోవాలా. అండ్ ఈ రూల్స్ అమలు అయితే 20% కంటే ఎక్కువ మంది పైలట్స్ కావాలని కూడా వాళ్ళకి తెలుసు. అయినా సరే ఇండిగో ఏం చేసిందో తెలుసా? హైరింగ్ ఫ్రీజ్ పెట్టింది. అంటే కొత్త పైలట్స్ని ఉద్యోగాల్లో తీసుకోకూడదని ఒక రూల్ పెట్టింది. ఎంత బలుపు కాకపోతే పెంచుకోవాలన్నప్పుడు హైరింగ్ ఫ్రీజ్ పెడతారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే జీతాలు ఇవ్వాలి, ఖర్చు పెరుగుద్ది, లాభాలు తగ్గుతాయి. వీళ్ళకి నేను ఈ స్క్రిప్ట్లో ఇంక్లూడ్ చేయలేదు, కానీ నేను వీళ్ళ రెవెన్యూస్ కూడా చూసా. 8,700 కోట్ల నెట్ రెవెన్యూ ఉంది ఈ ఇయర్ వాళ్ళకి. అదే లాస్ట్ ఇయర్, సారీ. అఫ్కోర్స్ కోవిడ్లో వాళ్ళకి లాసెస్ ఉన్నాయి, వీళ్ళే కాదు వరల్డ్ వైడ్గా అందరూ లాసెస్లో ఉన్నారు. కానీ వీళ్ళు గెట్ ఇన్ అయ్యారు, కానీ వీళ్ళు గెట్ బ్యాక్ చేశారు. మంచి ప్రాఫిట్స్, 1000 కోట్ల ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారు. కొంతమంది పైలట్స్ పెట్టుకోలేకపోయారు. ఈ హైరింగ్ ఫ్రీజ్ ఎందుకు పెట్టారు? అంతేకాకుండా ఉన్న పైలట్స్కి కూడా పే ఫ్రీజ్ పెట్టారు. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా పైలట్స్ శాలరీస్ పెరగట్లా. అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక పైలట్ మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం నేను ఎంత సంపాదిస్తున్నానో ఇప్పుడు అంతే ఉంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మా జీతాలు పెరగట్లేదని చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పైలట్స్కి హైరింగ్ ఫ్రీజ్, పే ఫ్రీజ్ పెట్టిన అదే కంపెనీ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి అంటే బాసెస్కి ఏకంగా 100% డబల్ జీతాలు పెంచుకుంది. సో రాత్రింబవళ్ళు కష్టపడి నిద్రలేక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ప్లేన్స్ నడిపే పైలట్స్కి మొండి చెయ్యి ఇచ్చి ఏసీ రూమ్లో కూర్చొని ప్లానింగ్ చేసేటప్పుడు అఫ్కోర్స్ ఆ ప్లానింగ్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యిందిలేండి. అలాంటి బాసులకు మాత్రం డబల్ జీతాలు.
వాళ్ళ వర్క్ని తక్కువ చేద్దాం అని కాదు, కానీ పైలట్స్కి కూడా పెంచాలి కదా. అండ్ ఈ ఇన్ఈక్వాలిటీ వల్లే ఇవాళ ఇండిగో లోపల ఇంత అసంతృప్తి ఉంది. సో పైలట్ యూనియన్స్ ఇంకొక సీరియస్ ఎలిగేషన్స్ కూడా చేశాయి. ఇండిగో ఎయిర్లైన్ ఒక కార్టల్ లాగా, అంటే మాఫియా మూటలాగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఇండిగో ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, వాళ్ళ ఎలిగేషన్స్ ప్రకారం వేరే ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, లైక్ ఎయిర్ ఇండియన్, ఆకాశ కానీ, ఈ కంపెనీస్ కాదు, లైక్ వేరే ఎయిర్లైన్స్తో సీక్రెట్గా నాన్ పోచింగ్ అగ్రిమెంట్స్ చేసుకుందని టాక్. ఈ నాన్ పోచింగ్ అంటే ఏంటంటే చెప్తాను సింపుల్గా. ఒక పైలట్ని నువ్వు నా పైలట్ని, అంటే ఇప్పుడు ఇండిగో దగ్గర నేను ఇండిగో అనుకో, నా పైలట్ని నువ్వు తీసుకోకూడదు, నీ పైలట్ని నేను తీసుకోను అని ఒక ఒప్పందం. దీనివల్ల మార్కెట్లో పైలట్స్కి ఎంత డిమాండ్ ఉన్నా సరే వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళలేరు, వాళ్ళ జీతాలు పెరగవు. ఇలాంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని చూసింది ఇండిగో. అండ్ వీళ్ళు గర్వంగా చెప్పుకునే ఇంకో మోడల్ ఏంటో తెలుసా, లీన్ మోడల్. తక్కువ మందితో ఎక్కువ పని అనేది. మామూలు టైంలో లాభాలు తెచ్చిపెట్టి ఉండొచ్చు ఈ ప్రాసెస్, కానీ ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఆదుకోవడానికే మనుషులు లేకపోతే అది బిజినెస్ మోడల్ కాదు, అది గ్యాంబ్లింగ్ అయింది. అండ్ ఆ గ్యాంబ్లింగ్లో ఇండిగో వాడింది వాళ్ళ డబ్బును కాదు, మనందరి టైంని, మనందరి ఎమోషన్స్ని. చాప్టర్ 5, ద ఇంటర్నేషనల్ అంబిషన్ ట్రాప్. మరి ఎన్ని తప్పులు జరుగుతుంటే సీఈఓ పీటర్ ఆల్బర్స్ ఏం చేస్తున్నారు? ఆయనకు 30 ఏళ్ళ అనుభవం ఉంది కదా అని మీరు అడగచ్చు. పీటర్ ఆల్బర్స్ గారు ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఫోకస్ అంతా ఒకదాని మీదే ఉంది, ఇంటర్నేషనలైజేషన్. ఇండిగోని ఎలాగైనా యూరప్ తీసుకెళ్ళాలి, పెద్ద పెద్ద ప్లేన్స్ కొనాలి, బిజినెస్ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపంచ రికార్డ్ స్థాయిలో ఆర్డర్స్ ఇవ్వాలి. దీని మీద ఆయన ధ్యాసంతో ఉంది. ఆకాశంలో మేడలు కడితే కింద పునాదిని మర్చిపోయారు. డొమెస్టిక్ ఆపరేషన్స్లో చిన్న చిన్న పగుళ్ళని, క్రాక్స్ని కూడా ఆయన గమనించాల. ముఖ్యంగా ప్లేన్స్ నడిపే జూనియర్ పైలట్స్, అంటే ఫస్ట్ ఆఫీసర్స్ ఇండిగో దగ్గర సరిపడా ఉన్నారు, 2194 మంది ఉన్నారు. కానీ ఆ ప్లేన్ని కమాండ్ చేసే సీనియర్ కెప్టెన్స్ మాత్రం లేరు. మీకు డీజీసీఏ డేటా ప్రకారం ఇండిగోకి 2422 మంది కెప్టెన్స్ కావాలి, కానీ ఉన్నది 2357 మంది. చూసారా, 2422కి 2357కి పెద్ద గ్యాప్ ఏం లేదు, దగ్గర దగ్గర 70 పైలట్స్. ఈ చిన్న గ్యాప్, ఈ చిన్న షార్టేజ్, ఈ ప్లానింగ్ లోపం ఒక మహాప్రళయంగా మార్చింది. ఇప్పుడు ఆ ప్రళయం ఎంతలా ఉందంటే ఏకంగా ఆయన సీఈఓ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సో డీజీసీఏ నోటీస్లో చాలా క్లియర్గా, చాలా పర్సనల్గా ఒక మాట రాసింది, యాజ్ ద సీఈఓ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీ. ఒక సీఈఓగా మీ బాధ్యతని మీరు నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని రాసింది. 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక రెగ్యులేటర్ ఒక సీఈఓని ఇలా ఫెయిల్డ్ అని పిలవడం నిజంగా పెద్ద అవమానం ఆయనకి. అండ్ ఈ స్టోరీ ఇక్కడితో కూడా అయిపోలా. అసలు ఇండిగోకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంది? అంటే హైరింగ్ ఫీజు పెట్టి పైలట్స్ని పెంచకపోయినా, మీ టికెట్ క్యాన్సిల్ అయితే మీకు రావాల్సిన ఆ సీక్రెట్ 10,000 కాంపన్సేషన్ గురించి మీకు ఎవరో ఎందుకు చెప్పట్లా? అండ్ మన దేశంలో ఇది ఇంకా చాలా మందికి తెలియదు, మన దేశంలో 600 రూట్లలో ఇండిగో తప్ప వేరే ప్లేనే లేదన్న భయంకరమైన మోనోపోలీ మీకు తెలుసా? ఇప్పుడు మనం ఆ నిజాలు కూడా మాట్లాడాలి కదా. చాప్టర్ 6, ద మోనోపోలీ మాన్స్టర్. 87%, 91% డేంజర్. మనం రెగ్యులర్గా వినే మాట, ఇండిగోకి 65% మార్కెట్ షేర్ ఉంది. వినడానికి చాలా బాగుంటుంది, ఒక కంపెనీ సక్సెస్ అయింది కదా అనుకుంటాం. కానీ ఈ 65% వెనక ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. అంటే 65% అంటే మన దేశంలో మొత్తం ప్లేన్స్లో వీళ్ళ వాటా, మేజర్ ప్లేన్స్ నడిపేది వీళ్ళే 65%. అండ్ మన దేశంలో మొత్తం 1200 డొమెస్టిక్ రూట్స్ ఉంటే అందులో 600 రూట్స్లో 600+ రూట్స్లో స్టాట్స్ ప్రకారం 63% అని చెప్తున్నారు కూడా. బట్ ఈ సరే 50% వేసుకున్నా కూడా ఇండిగో ప్లేన్స్ మాత్రమే నడుస్తున్నాయి. దీన్ని రూట్ మోనోపోలీ అంటారు. దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, ఆ రూట్లో కేవలం ఇండిగో మాత్రమే సర్వీస్ ఇస్తుంది. ఆ రోజు ఇండిగో పైలట్ రాలా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు వేరే ఎయిర్లైన్కి వెళ్దామన్నా అక్కడ వేరే ఎయిర్లైనే లేదు, మీరు ఎంత రేట్ పెట్టినా టికెట్ దొరకదు. అంటే ఇండిగో దయతలిస్తేనే మీరు డెస్టినేషన్కి వెళ్తారు, లేకపోతే లేదు. ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో దేశంలో 600 రూట్స్ లాక్ అయిపోయి ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళు కూడా లేదు, మోనోపోలీ కదా. దీని ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎకనామిక్స్లో ఒక సైంటిఫిక్ మీటర్ ఉంటుంది, దాని పేరు హెర్ఫిండాల్ హిర్ష్మ్యాన్ ఇండెక్స్, HHI షార్ట్ కట్. అండ్ అమెరికా స్టాండర్డ్స్ ప్రకారం ఈ స్కోర్ 1800 అంటే 1800 దాటింది అనుకోండి, 1800, అది చాలా డేంజర్ మార్కెట్ అని అర్థం. దురదృష్టవశాత్తు మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ఈ స్కోర్ 1800ని ఎప్పుడో దాటింది. ఇది మన సిస్టమ్ ఫెయిల్యూర్కి సైంటిఫిక్ ప్రూఫ్. కేవలం ఇండిగో మోనోపోలీ మాత్రమే కాదు, ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇండిగో చేతిలో 65% ఉంటే టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఏ ఎక్స్ప్రెస్ చేతిలో 25 to 26 ఉంది. అంటే ఇద్దరు కలిపి 91% మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు. దీన్ని డ్యూయోపోలీ అంటారు. ఎక్స్పర్ట్స్ వార్న్ చేసిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ చాలా ఫ్రగైల్గా ఉంది. రేపు పొరపాటున ఎయిర్ ఇండియాలో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా లేదా స్ట్రైక్ జరిగినా ఈ మిగిలిన 9% మంది ఆకాశ కానీ స్పైస్ జెట్ కానీ దేశాన్ని మోయలేరు. దేశం మొత్తం స్తంభించిపోద్ది. అంటే మేము తుమ్మితే, ఈ డ్యూయోపోలీలో ఎవడు తుమ్మినా దేశానికే జలుబు చేస్తుంది అనే అహంకారం ఇండిగోకి రావడానికి కారణం ఇదే. మనం వాళ్ళకి ఆప్షన్స్ లేకుండా అంత పవర్ ఇచ్చేసాం. చాప్టర్ నెంబర్ 7,
ఏ స్లీపింగ్ వాచ్ డాగ్ అండ్ డిప్లొమాటిక్ షేమ్. ఇంత జరుగుతున్న గవర్నమెంట్ మన రెగ్యులేటెడ్ డీజీసీఏ ఏం చేస్తున్నాయని మీరు అడగచ్చు. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు మన వాచ్ డాగ్ నిద్రపోయింది. ఇండిగో దగ్గర ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి, వాటిని నడపడానికి ఎంతమంది కెప్టెన్స్ కావాలనే లెక్కలు డీజీసీఏ దగ్గర ముందు నుంచే ఉన్నాయి. డేటా ప్రకారం 2422 మంది కెప్టెన్స్ కావాలి, కానీ ఉన్నది 2357 మంది అని డీజీసీఏకి తెలుసు కూడా వింటర్ షెడ్యూల్లో ఇండిగో అన్ని ప్లేన్స్ నడుపుతానంటే పర్మిషన్ ఎలా ఇచ్చారు, ముందే ఎందుకు ఆపలేదు? ఇది ముమ్మాటికి రెగ్యులేటర్ ఫెయిల్యూరే ఖచ్చితంగా. చివరికి పరిస్థితి చేయి దాటిపోయాక ఇప్పుడు డీజీసీఏ మేల్కొంది. ఎంత సీరియస్గా అంటే ఇండిగో సీఈఓకి షోకాస్ నోటీస్ ఇచ్చి మీరు సమాధానం చెప్పకపోతే మేము ఎక్స్పార్టీ డెసిషన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. లీగల్ లాంగ్వేజ్లో అంటే ఎక్స్పార్టీ అంటే మీ సంజాయిషి మాకు అక్కర్లా, ఉన్న సాక్ష్యాలతో నీకు శిక్ష చేస్తామని అర్థం. ఇది చాలా సీరియస్ స్టెప్ కూడా, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆశీష్. మన దేశ పరువు కూడా ఇంటర్నేషనల్గా గాల్లో కలిసింది. ఎందుకంటే ఢిల్లీలో సింగపూర్ హై కమిషనర్ సైమన్ వాంగ్ కూడా ఇండిగో బాధితుడే. ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఆయన ట్విట్టర్లో నా యంగ్ స్టాఫ్కి నేను సారీ చెప్తున్నా, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని పెట్టారు. అండ్ దీన్ని సాఫ్ట్ పవర్ కింద వేరే కంట్రీస్లో కూడా వాడతారు ఇండియాని షేమ్ చేయడానికి. ఒక డిప్లొమాట్ హై కమిషనర్ ఒక ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడడం అనేది విశ్వగురు అని చెప్పుకునే మన ఇండియా ఇమేజ్కి కూడా ఒక బ్లాక్ మార్క్. చాప్టర్ 8 ద హ్యూమన్ కాస్ట్, పాసెంజర్స్ ఆర్ నాట్ కంటైనర్స్. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా, ఎయిర్లైన్ ప్యాసింజర్స్ని మనుషుల్లా కూడా చూడట్లా. వాళ్ళ దృష్టిలో మనం కేవలం కంటైనర్స్ అంట. ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేస్తే చాలనుకుంటున్నారు, కానీ ఈ డబ్బాలకి ప్రాణాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయని మర్చిపోయారు. ఏవియేషన్ ఎక్స్పర్ట్ అమిత్ సింగ్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏ రిఫండ్ రిటర్న్స్ ఓన్లీ మనీ బట్ ఏ క్యాన్సిలేషన్ స్టీల్స్ ద లైఫ్ యూ ప్లాన్ అని. రిఫండ్ ఇస్తే డబ్బు మాత్రమే వెనక్కి వస్తుంది, కానీ ఈ క్యాన్సిలేషన్స్ వల్ల మీరు ప్లాన్ చేసుకున్న జీవితం కూడా మారిపోతుంది. కొన్నిసార్లు ఆపరేషన్ కోసం వెళ్తున్న పేషెంట్కి మీరు ఇచ్చే రిఫండ్ ఆరోగ్యాన్ని ఇస్తుందా? ఇంటర్వ్యూకి వెళ్తున్న స్టూడెంట్కి ఆ జాబ్ ఆఫర్ని తిరిగి ఇస్తుందా? కొంతమంది పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ అయినాయి, చాలా ఉన్నాయి. సో ఆ పెళ్ళికి వెళ్తున్న ఫ్యామిలీకి ఆ ముహూర్తాన్ని ఏమైనా వెనక్కిస్తుందా? అందుకే ఇది కేవలం సర్వీస్ ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక ఎమోషనల్ క్రైమ్ కూడా. పూణే ఎయిర్పోర్ట్లో సాజ్ అగర్వాల్ అని ఒక రైటర్ ఉన్నారంట. ఆమెకి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో డిజీ యాత్ర పనిచేయలేదు, బోర్డింగ్ పాస్ ఫోన్లో ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేశారో తెలుసా? ఆవిడికి సాయం చేయకపోగా ఎటకారంగా ఇండిగోనా అని అడిగారంట. ఇలా ఎటకారంగానే మాట్లాడారంట. అండ్ అక్కడ ఉన్న డిజిటల్ స్క్రీన్స్ కూడా అబద్ధాలు చెప్తున్నాయి. మనం విమానం గ్రౌండ్ మీద ఉంటే స్క్రీన్ మీద ఇన్ ది ఎయిర్ చూపిస్తుందంట. ఈ లొకేషన్ తెలీదు, బట్ నేను న్యూస్ చూశాను, మీకు కుదిరితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ప్యాసింజర్స్ని పిచ్చోళ్ళు చేయడానికి ఎంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? చాప్టర్ నెంబర్ 9 ద సీక్రెట్ యూ మస్ట్ నో యువర్ రైట్స్. ఇప్పుడు వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ కొద్దాం. ఇది మీ జేబుకి సంబంధించిన విషయం, జాగ్రత్తగా వినండి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే ఎయిర్లైన్స్ మీకు 2 ఆప్షన్స్ ఇస్తాయి. సార్ రీఫండ్ తీసుకోండి, లేదా నెక్స్ట్ ఫ్లైట్లో టికెట్ ఇస్తామని. చాలామంది అమ్మయ్య రీఫండ్ ఇచ్చింది చాలు అనుకుంటారు, కానీ ఇక్కడే మీరు నష్టపోతున్నారు. డీజీసీఏ కార్ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ సెక్షన్ 3 సిరీస్ M పార్ట్ 4 ప్రకారం ఒక ఎయిర్లైన్ మీకు 2 వారాల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కేవలం టికెట్ డబ్బులు ఇస్తే సరిపోదు, ఎక్స్ట్రాగా కాంపన్సేషన్ ఇవ్వాలి. అండ్ మీ ఫ్లైట్ టైం 1 గంటలోపే ఉంటే 5,000 లేదా టికెట్ ధర ఏది తక్కువైతే అది. మీ ఫ్లైట్ టైం 1 to 2 hours మధ్య ఉంటే 7,500. మీ ఫ్లైట్ టైం 2 గంటల పైన ఉంటే 10,000. ఇది మీ హక్కు, ఇది ఏం దానం కాదు. కానీ ఎయిర్లైన్స్ ఏం చేస్తాయి తెలుసా? సార్ ఇది మా తప్పు కాదు, వాతావరణం బాలేదు, ఇది ఫోర్స్ మెజూర్, దైవ నిర్ణయం, ప్రకృతి విపత్తు అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తాయి. కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ క్లియర్గా చెప్తున్నారు, పైలట్లు లేకపోవడం అనేది ప్లానింగ్లో లోపం తప్ప ప్రకృతి విపత్తు కాదు అని. కాబట్టి ఇండిగో వాళ్ళు ముందు నుంచి ప్రకృతి వెదర్ బాలేదు, రూల్స్ అన్ని చైన్ రియాక్షన్ అని కవర్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఇది పైలట్స్ ఇష్యూనే క్లియర్గా కనబడుతుంది, కాబట్టి వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే. అంతేకాదు, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఎయిర్లైన్ ట్రావెల్ అనేది ఒక సర్వీస్. వాళ్ళు ఒక సర్వీస్ ఇవ్వడంలో మీకు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు కన్స్యూమర్ కోర్టులో మేము మానసిక వేదన కింద కేసేసి లీగల్ ఖర్చులతో సహా వసూలు చేయొచ్చు. అమెరికాలో ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి టైంలో అందరూ కలిసి క్లాస్ యాక్షన్ లా సూట్ వేసి అందరినీ కంపెనీనే కోర్టుకి ఈడుస్తారు. మన దగ్గర ఈ అవేర్నెస్ లేకపోవడమే, అంటే లేదు, ఆ చట్టం కూడా లేదు, లేకపోవడమే ఇండిగో ధైర్యం. చాప్టర్ నెంబర్ 10 గవర్నమెంట్ స్ట్రైక్స్ బ్యాక్ ద క్లైమాక్స్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇండిగో కమర్షియల్గా అతిపెద్ద దెబ్బ కొట్టారు. అదే స్లాట్ కట్టైల్మెంట్, స్లాట్స్ కోత. ఏవియేషన్ బిజినెస్లో స్లాట్ అంటే ప్రాణం. ఒక ఎయిర్పోర్ట్లో ఒక టైంలో ప్లేన్ దిగడానికి ఉన్న పర్మిషన్ అది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ఎలాగో విమానాలు నడపలేకపోతున్నారు కదా, మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్లాట్స్ని మేము వెనక్కి తీసుకుంటాం, అవి వేరే ఎయిర్లైన్స్కి లైక్ ఎయిర్ ఇండియా, ఆకాశాకి ఇస్తాం అని అనౌన్స్ చేసింది. ఇది ఇండిగోకి మామూలు దెబ్బ కాదు. ఒక్కసారి పోయిన స్లాట్ వెనక్కి రావడం చాలా కష్టం. వింటర్ సీజన్ మొత్తం వాళ్ళ బిజినెస్కి పక్క వాళ్ళకి ఇచ్చేసినట్టే. అంతేకాదు, గవర్నమెంట్ ఇక ఇండిగో వచ్చే రిపోర్ట్స్ని నమ్మట్లా. డైరెక్ట్గా మినిస్ట్రీ నుంచే డిప్యూటీ సెక్రటరీస్ని ఫీల్డ్లోకి దించింది. వాళ్ళు ఢిల్లీ నుంచి బయలుదేరి దేశంలో మేజర్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళారు. దీన్ని గ్రౌండ్ జీరో రైడ్ అంటారు.
ఆఫీసులో కూర్చోకుండా ప్యాసింజర్స్ మధ్య నిల్చొని నిజంగా ఏం జరుగుతుందో చెక్ చేస్తున్నారు. ఇంకో పక్క ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ మిస్ మేనేజ్మెంట్ వల్ల ఇండిగో రెవెన్యూ అండ్ రెప్యుటేషన్ గట్టి దెబ్బ పడబోతుంది అని వార్న్ చేసింది. ఆల్రెడీ షేర్ మార్కెట్లో ప్రైస్ డ్రాప్ అయింది. గవర్నమెంట్ దగ్గర, ప్యాసింజర్స్ దగ్గర అన్ని వైపులా ఇండిగో ఇరుక్కుపోయింది. చాప్టర్ నెంబర్ 11 ద కంక్లూజన్, డోంట్ బీ ఏ విక్టిమ్. ఫ్రెండ్స్, ఈ మొత్తం ఇండిగో ఫైల్స్ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇది కేవలం ఒక కంపెనీ ఫెయిల్యూర్ కాదు, ఇది మన సిస్టంలో ఉన్న లోపాలని బయటపెట్టిన ఒక వేకప్ కాల్. గవర్నమెంట్ ఇప్పుడు రేట్లు తగ్గించింది, ప్రైస్ క్యాప్స్ పెట్టింది, వేరే ఎయిర్లైన్స్ రేట్లు పెంచకుండా స్లాట్స్ కట్ చేసింది. ఇవన్నీ మంచిదే, కానీ ఇవి జ్వరం వచ్చినప్పుడు వేసే పారాసిటమాల్ లాంటివే. అసలు జబ్బును తగ్గించవు. అసలు జబ్బు కాంపిటీషన్ లేకపోవడం. కాంగ్రెస్ లీడర్ శశి థరూర్ గారు కూడా కొన్ని సొల్యూషన్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాసింజర్ బిల్ ఆఫ్ రైట్స్. అమెరికాలో ఉన్నట్టు మనకు కూడా ప్యాసింజర్ హక్కుల చట్టం రావాలి. అందులో ఈ కాంపన్సేషన్ అనేది ఆప్షన్ కాదు, మ్యాండేటరీ అవ్వాలని. క్యాబోటేజ్. నెంబర్ 2 క్యాబోటేజ్, ఫారెన్ ఎయిర్లైన్స్. మన దేశంలో ఎయిర్లైన్స్ చనిపోతున్నాయి, కొత్తగా రావట్లా. అలాంటప్పుడు ఫారెన్ ఎయిర్లైన్స్వి మన డొమెస్టిక్ రూట్స్లో అలౌ చేయాలి. అప్పుడే ఈ మొనోపోలీ బద్దలైద్ది, ఆ జియోపోలీ. రేట్స్ తగ్గుతాయి, సర్వీస్ పెరుగుద్ది. అంతవరకు ఒక ప్యాసింజర్గా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఊరుకోకండి, కారణం అడగండి. అది ప్లానింగ్ లోపం అయితే డీజీసీఏ సిఆర్ సెక్షన్ 3 కింద కాంపన్సేషన్ డిమాండ్ చేయండి. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మనం ప్రశ్నించినంత కాలం మనం కేవలం రెవెన్యూ ఆపర్చునిటీ, డబ్బులు ఇచ్చే మిషన్స్గానే మిగిలిపోతాం. మనం హక్కులున్న పౌరులం అని గుర్తు చేయాల్సిన టైం వచ్చింది. ఈ ఇండిగో ఫైల్స్ డాక్యుమెంటరీ మీకు నచ్చితే ఈ నిజాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి ఫ్లైట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు, కానీ వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియాలి. ఫైనల్గా ఒక మాట ఫ్రెండ్స్, ఇండిగో తన ప్లానింగ్లో ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు దేశం ముందు తలదించుకుంది. ఒక పెద్ద కంపెనీకే ప్లానింగ్ లేకపోతే ఇన్ని కష్టాలు వస్తే మరి ఒక సామాన్యుడిగా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మాట ఏంటి? ఇండిగో టికెట్ రేట్లు పెంచి మన జేబులకి చిల్లేడుతుంది. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ మన సేవింగ్స్ని తినేస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే మనం కేవలం కష్టపడితే సరిపోదు, మన డబ్బును కూడా పనిలో పెట్టాలి. దానికి ఒకటే మార్గం స్టాక్ మార్కెట్. కానీ ఇండిగో లాగా గ్యాంబ్లింగ్ చేయకండి, నేర్చుకోవాలని కోరిక ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు. మీకోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఒక ఫుల్ సిరీస్ చేశాను. ఇక్కడే ఎండ్ స్క్రీన్ మీద స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, లేట్ చేయకండి, దాని మీద క్లిక్ చేసి మీ నాలెడ్జ్ని పెంచుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా, ఈ ఇండిగో మోనోపోలీని బ్రేక్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలి? ఫారెన్ ఎయిర్లైన్స్ని మన దేశంలోకి రానివ్వాలా వద్దా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. మన హక్కులు ఏంటో అందరికీ తెలియాలి. మరిన్ని పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా బూస్టప్. సో దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.